సంబంధము లేని ఈ పీలేరు నియోజకవర్గం నుంచి కేవలం నల్లారి కిషోర్ అన్న మనుషులని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించినారు. అలాగే అన్యం పుణ్యమ ఎరగని నా తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న రైతులను యువకులను 75 మంది పైన కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలకు 75 రోజులు దూరం చేసినారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ సభా వేదికగా ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఒకటే వార్నింగ్ ఇస్తాం. మీ నూకలు చెల్లినాయి, మీ టైం అయిపోయింది. మీరు చేసిన తమ్మలపల్లి నియోజకవర్గంలో మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, నిజంగా మీ అందరినీ కోరేది ఒకటే, ఒక్కసారి మా తమ్మలపల్లి నియోజకవర్గాన్ని చూడండి. ఎంతో అన్యోన్యతతో ఆప్యాయతతో ఉన్న నా నియోజకవర్గం ఈరోజు ఈ దుర్మార్గులు వచ్చి ఆ నియోజకవర్గాన్ని ఒక అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, బంధువుల మధ్య గలాటాలు పెట్టి నవ్వుకుంటున్నారు. ఇది మా నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించినారు. కాబట్టి మొన్న జరిగిన పెద్ద మహాసభలో కానీ మాకు జరుగుతున్న ఈ క్యాన్వాసింగ్లో జరుగుతున్న స్వాగతానికి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంకోటి ఏంటంటే తమ్మలపల్లి అనేది వెనకబడిన నియోజకవర్గం కాదు, వెనక నిట్టబడిన నియోజకవర్గం అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ దుర్మార్గులు ఎంతవరకు పోయారంటే నిన్న కాక మొన్న 3 రోజుల ముందు ఈ భారతనాథ్ రెడ్డి భార్య క్యాన్వాసింగ్కు పోతే ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక నిండు గర్భవతి, 7 నెలలు నిండిన గర్భవతి, అమ్మ మా ఊర్లో నీళ్లు లేవు, లైట్లు లేవు, బయట పోవాలంటే రాత్రిపూట భయం వేస్తుంది, ఈ సర్పంచ్ పట్టించుకోలేదమ్మా అంటే ఆ తల్లిని 7 నెలల గర్భవతిని తన్ని హాస్పిటల్ పాలు చేసినారు. ఈరోజు ఆ తల్లి భయపడి ఇంట్లో ఉంటే ఈ పోలీసులు బాబు నిలబడుకున్నావు, దయచేసి చేర్చలేక రాండి అందరూ ప్లీజ్ అక్కడ నిలబడుకున్నా.